Hi friends, once again welcome back to Mayachitra Photography YouTube channel. Andariki swagatam, suswagatam. మనం ఈ ఎక్స్పోజర్ని ప్రభావితం చేసే మూడు ముఖ్యమైన విషయాలు ఏవైతే పిల్లర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చో, అపర్చర్, షటర్ స్పీడ్, ISO, ఈ మూడింటి మీద మనం థియరటికల్గా మనం 3 సపరేట్ వీడియోస్లో క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, ఆ తర్వాత ఈ వీడియో మీకు చాలా కనెక్ట్ అవుతారు. మనం వాటిని రీక్యాప్ చేసుకుంటే కనుక మనం అందులో మాట్లాడుకున్నది ఏంటంటే, అపర్చర్ ఏం ప్రభావితం చేస్తుందంటే, ఒకటి డెప్త్ ఆఫ్ ఫీల్డ్, సెకండ్ వన్ ఎక్స్పోజర్. అలాగే షటర్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి అది ప్రభావితం చేసే విషయాలు ఏంటంటే, ఒకటి మోషన్ కంట్రోల్, రెండవది ఎక్స్పోజర్. ఇక ISO వేటిని ప్రభావితం చేస్తుంది, ఒకటి నాయిస్, రెండవది ఎక్స్పోజర్. మీరు గమనిస్తే కనుక ఈ 3 విషయాలు ఒకటి కామన్గా ప్రభావితం అయ్యే విషయం ఏంటంటే ఎక్స్పోజర్. సో అందువల్లే వీటిని ఎక్స్పోజర్ ట్రయాంగిల్ కూడా అని అంటాం. ఈ మూడింటిని ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటారు. ఎందుకంటే ఈ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, అపర్చర్, షటర్ స్పీడ్, ISO కాంబినేషన్ విల్ మేక్ అన్ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటారు అనమాట. ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, ఈ 3 విషయాల్ని కంట్రోల్ చేస్తూనే, పెంచుతూ తగ్గిస్తూనే ఒక పిక్చర్ యొక్క ఎక్స్పోజర్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందువల్లనే వీటిని ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అని కూడా అంటాం. దాన్ని మనం ఈరోజు ప్రాక్టికల్గా చేస్తూ అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్ సెషన్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవడానికి నేనేం చేయబోతున్నానంటే, ఒక సెటప్ చేసి ఉంచాను అనమాట. అక్కడ ఒక కారు బొమ్మ ఉంది అండ్ ఒక ప్లాస్టిక్ ట్రాక్ ఉంది. ఇక్కడ చూస్తే కనుక నేను కెమెరాని, నా దగ్గర 6D Mark II విత్ 24-105mm లెన్స్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే, ఫ్రేమ్ చేతిలో పట్టుకుంటే ఎవ్రీ సెకండ్ పిక్చర్ మేబీ స్లైట్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రేమ్లో తేడా రావచ్చు. సో జస్ట్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్ అబౌట్ ఎక్స్పోజర్ వాల్యూస్, సో నేనేం చేస్తున్నా అంటే, కెమెరాని నేను ఇప్పుడు ట్రైపాడ్ లేదు కనుక సో నేను కింద పెట్టేస్తున్నా, సో దట్ మనకి ఫ్రేమ్ ఫిక్స్డ్ ఉంటుంది. ఫోకల్ లెంత్ కూడా నేను మార్చబోయేది లేదు. సో నేను మార్చబోయేదంతా ఏంటంటే ఈ ఎక్స్పోజర్ సంబంధించిన వాల్యూస్. ఓకే, సో ఆల్ రైట్, ఒక్క నిమిషం నేను ఫస్ట్ సెటప్ చేసేస్తా. సో ఐఎమ్ గోయింగ్ లిటిల్ జూమ్ టు మేక్ ఇట్ లుక్ ఇంట్రెస్టింగ్. ఆల్ రైట్, సో అసలు ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేయబోతున్నాం అంటే, ఆ గివెన్ సీన్ని డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్, సో ఈ అపర్చర్, షటర్ స్పీడ్, ISO కాంబినేషన్ని చేంజ్ చేస్తూ ఎక్స్పోజర్ని కన్సిస్టెంట్గా ఉంచబోతున్నా. లైక్ ఓవర్ ఎక్స్పోజ్, అండర్ ఎక్స్పోజ్ చేయడం ఈజీ. లైక్ అపర్చర్ వాల్యూ పెంచితే కనుక మనకి ఓవర్ ఎక్స్పోజ్ అంటే బ్రైట్నెస్ పెరుగుతుంది, ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అలానే షటర్ స్పీడ్ పెంచితే సో ఇట్ విల్ కట్ డౌన్ లైట్ అనమాట. సో ఎక్స్పోజర్ తగ్గుతుంది. అది ఒక వే ఆఫ్ లెర్నింగ్. నేనేం చేయబోతున్నానంటే, టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ తీయబోతున్నా. సో నా గోల్ ఏంటంటే, ప్రతి పిక్చరు సేమ్ కనిపించాలన్నమాట, ఆల్మోస్ట్ సేమ్ ఎక్స్పోజర్ కనిపించాలి. బట్ నేను ప్రతి పిక్చర్కి అనదర్ పిక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎక్స్పోజర్ వాల్యూస్ చేంజ్ చేసేస్తుంటా. అపర్చర్ కానీ షటర్ స్పీడ్, ఈ ISO కాంబినేషన్ వాల్యూస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ వాల్యూ ఫ్రమ్ పిక్చర్ టు పిక్చర్. సో ఈ రకంగా మనం చేసి చూడగలిగితే ఈ ఎక్స్పోజర్ అన్నది ఎలా పనిచేస్తుంది, ఈ 3 విషయాలని కంట్రోల్ చేస్తూ మనం ఎక్స్పోజర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా కన్సిస్టెంట్గా మనం ఈ ఎక్స్పోజర్ని బ్యాలెన్స్ చేయొచ్చు అన్నది మనం తెలుసుకుంటాం. సో బహుశా ఇప్పుడు ఈ సెషన్ అయ్యాక, ఇది చూశాక, ఎగ్జాంపుల్ చూశాక మీకు మరింత ఇంట్రెస్ట్ రావచ్చు, మరింత అవగాహన పెరుగుతుంది. ఆల్ రైట్, ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి ప్రాక్టికల్ సెషన్ ఐడియల్గా చెప్పాలంటే, బెస్ట్ వే చేయాలంటే కంప్లీట్ ఇండోర్లో ఒక కన్సిస్టెంట్ లైట్ సెటప్ తోటి చేయడం అన్నది పర్ఫెక్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను
ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 o'clock టైం చేస్తున్నా. సో అవుట్డోర్ అంటే ఇన్ ద సెన్స్ బాల్కనీలో చేస్తున్నా. చూస్తే కనుక ఈరోజు కొంచెం క్లౌడ్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లం ఈరోజు ఏంటంటే సన్ వచ్చి క్లౌడ్స్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి క్లౌడీ వెదర్ ఉంటుంది. సో ఎక్స్పోజర్ అన్నది కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటుంది బికాస్ క్లౌడ్స్ మూవ్, ఆల్సో సన్ మూవ్స్ అరౌండ్. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్పోజర్ వాల్యూస్ నేను చేంజ్ చేసినంత మాత్రాన కన్సిస్టెంట్ ఎక్స్పోజర్ ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవైలబుల్ లైట్, లైక్ యాంబియన్స్ లైట్ అంటారు. సో ఆ యాంబియన్స్ లైట్ కన్సిస్టెంట్గా ఉంచే ప్రయత్నం చేసుకోగలిగితే మనకి రిజల్ట్స్ కూడా బాగా వస్తుంది. అందువల్లే ఇండోర్ లైట్ సెటప్ ఈజ్ బెస్ట్ వే ఫర్ దిస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. బట్ ఆల్రెడీ ఇక్కడ సెటప్ చేసి ఉంచేసా. కాకపోతే నేను ఎంచుకోబోతున్న టెక్నిక్ ఏంటంటే వీలైనంత ఫాస్ట్గా డ్రాస్టిక్ చేంజెస్ లేకుండా మబ్బుల్లోకి ఇప్పుడు వచ్చి సన్ ఉంది, మబ్బుల్లో అడ్డు రాలేదు. సో ఇమ్మీడియట్గా నేను ఈ నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీయడం చాలా ఫాస్ట్గా చేస్తాను. మీరు కూడా ఫాస్ట్గా ఫాలో అవ్వండి. సో గోల్ ఏంటి, సీన్లో ఒక బొమ్మ ఉంది, లైక్ కార్ ఉంది, కార్ టాయ్ ఉంది, అండ్ కెమెరా వచ్చి ఫిక్స్డ్ ఉంది విత్ లెన్స్, విత్ ఫిక్స్డ్ ఫోకల్ లెంత్. సో ఎవ్రీ పిక్చర్లో ఎటువంటి తేడా ఉండదు ఫ్రేమ్లో. ఎక్స్పోజర్లో కూడా తేడా ఉండకుండా చూసుకుంటా బై చేంజింగ్ వాల్యూస్ ఆఫ్ దిస్ పారామీటర్స్, అపర్చర్, షటర్ స్పీడ్, ISO. అది ఎలానో మనం చూద్దాం. సో టు స్టార్ట్ విత్ దిస్ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్, సో నేనేం చేశానంటే మాన్యువల్ మోడ్లో సెట్ చేసుకున్నా. సో ఐ విల్ నీడ్ టు సెటప్ exposure, right exposure with values 250 shutter speed and 5.6 as aperture value and 800 ISO. So దీంతోటి ఫస్ట్ పిక్చర్ తీస్తున్నా. గుడ్. సో నెక్స్ట్ పిక్చర్ లెట్స్ ట్రై విత్ ఓన్లీ 2 values తోటి ప్లే చేద్దాం. ఏంటంటే షటర్ స్పీడ్ అండ్ ISO. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ISO వాల్యూ తగ్గించి అండ్ షటర్ స్పీడ్ వాల్యూ పెంచుతా. ISO వాల్యూ తగ్గించి షటర్ స్పీడ్ వాల్యూ కూడా తగ్గించాలి. ఓకే. సో ఎలా అంటే అది కూడా బై 1 stop. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ISO వాల్యూని 800 టు ఐఎమ్ మేకింగ్ ఇట్ 400. ఓకే. అండ్ సో అలా చేస్తే కనుక ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు మేక్ ద పిక్చర్ లిటిల్ అండర్ ఎక్స్పోజ్డ్. సో నేను 250 షటర్ స్పీడ్ వాల్యూని ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ డౌన్ బై 1 stop. అంటే 250 నేను 125కి పెడతా. సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ సేమ్ పిక్చర్. ఇది చూస్తే కనుక సో ISO వాల్యూని 1 stop తగ్గించడం అండ్ అది చేసినప్పుడు బ్యాలెన్స్డ్గా నేను ఏం చేశాను, షటర్ స్పీడ్ని 1 stop కూడా తగ్గించాను. సో ఈ 2 పిక్చర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ సేమ్ పిక్చరే కనిపిస్తుంది మీకు. ఐ మీన్ ఎక్స్పోజర్ అబ్జర్వ్ చేస్తే కనుక ఓవరాల్ లైటింగ్, సో ఇట్స్ గోయింగ్ బోత్ పిక్చర్స్ విల్ రిజల్ట్ ఇన్ సేమ్ ఎక్స్పోజర్. అది నేను చెప్తున్న విషయం. ఇప్పుడు సో I am going to increase the ISO by 800. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ షటర్ స్పీడ్ నేనేం చేస్తానంటే అపర్చర్ని మారుస్తున్నా. అపర్చర్ని ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు 8 from 5.6. సో now I am taking the same picture. See the magic. షటర్ స్పీడ్ని నేనేం టచ్ చేయలేదు. సో ISOని 800 పెంచడం అంటే 1 stop పెంచాను అండ్ అపర్చర్ని కూడా 1 stop చేంజ్ చేశాను. అంటే 1 stopని తగ్గించాను, అంటే ఓపెనింగ్ని తగ్గించాను ఫ్రమ్ 5.6 to 8కి. సో అప్పుడు ఏమైందంటే లైట్ అక్కడ ఎక్స్పోజర్ పెంచడం, ఇక్కడ తగ్గించడం. సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ దట్ ఎక్స్పోజర్ బై ఇంక్రీజింగ్ one parameter which is ISO. I am balancing that extra light by reducing the aperture value to 8.
సో బై రిజల్ట్ ఏంటంటే నాకు పిక్చర్ వచ్చింది ఏంటంటే సేమ్ ఎక్స్పోజర్. సో ఇంతకుముందు తీసిన 2 పిక్చర్స్కి ఈ పిక్చర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ ఎక్స్పోజరే మనం పొందగలిగాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్ ఎక్స్పోజర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్, ఎక్స్పోజర్ పారామీటర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. నా ఇప్పుడు అపర్చర్ వాల్యూ 8 ఉంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు 5.6. అంటే లైట్ పెరిగింది. నా ఇప్పుడు ఏం చేస్తానంటే షటర్ స్పీడ్ని ఆల్సో ఐఎమ్ గోయింగ్ బ్రింగ్ ఇట్ డౌన్ బై 125 టు అక్కడ పెరిగింది కాబట్టి టు బ్యాలెన్స్ దట్ ఎక్స్పోజర్ షటర్ స్పీడ్ని పెంచాలి బై 1 stop. We have to increase the shutter speed by 1 stop. So from 125 to I am going to make it 250. So that should result same exposure shot. See, ఇప్పుడు తీస్తున్న ప్రతి పిక్చర్ will look same, but the combination of shutter speed, ISO and aperture values are not going to be the same. ఒకటే ఉండవు. సో అండ్ ఇంకొక లాస్ట్గా ఇంకొకటి ఏం చేద్దాం. సో I'm going to increase by this is going to be interesting. సో షటర్ స్పీడ్ నేను ఏం చేస్తానంటే షటర్ స్పీడ్ని 2 stops పెంచుతున్నా బై ఫ్రమ్ 250 to 1000. ఏం చేసి అది వాట్ హ్యాపెన్స్ అంటే 2 stop పెంచేసరికి లైట్ వచ్చి చాలా తగ్గిపోతుంది, ఎందుకంటే లైట్ని పాస్ చేసే టైం చాలా తగ్గిపోయింది. నౌ టు కంపన్సేట్ నేను 2 parameters అడ్జస్ట్ చేయబోతున్నా. సో అపర్చర్ వాల్యూని ఐఎమ్ ఇంక్రీజింగ్ బై 1 stop, దట్ ఈస్ 5.6 to 4కి తీసుకెళ్తున్నా. అండ్ అపర్చర్ని తగ్గించకుండా నేనేం చేస్తున్నా అంటే ఐఎస్ఓని పెంచుతున్నా బై 1 stop, ఫ్రమ్ 800 to 1600. నౌ ఐ am taking that picture. See, ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ ఎక్స్పోజర్. మీకు ఇందాక నేను చెప్పింది అదే. ఇప్పుడు ఏమైందంటే ఈ పిక్చర్ ప్రీవియస్ పిక్చర్తో పోలిస్తే స్లైట్లీ అండర్ ఎక్స్పోజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సన్ వచ్చి క్లౌడ్స్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో కొంచెం డార్క్నెస్ క్రియేట్ అయింది. సో అందువల్ల ప్రీవియస్ పిక్చర్కి ఈ పిక్చర్కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పోజర్ సపోజ్ టు బి ద సేమ్, బట్ ప్రాబ్లం ఏంటంటే యాంబియన్స్ లైట్లో డిఫరెన్స్ రాబట్టి మనకి అది స్లైట్లీ లుకింగ్ అండర్ ఎక్స్పోజ్డ్. సో నేను ఎలాగో చెప్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకోండి. సో మళ్ళీ సన్ బ్యాక్ వచ్చాడు, ఐ థింక్ సో. సో ఇప్పుడు ఇంకొక పిక్చర్ తీయబోతున్నా సేమ్. హోప్ఫుల్లీ యా, ఐ థింక్ దిస్ షుడ్ లుక్ క్లోజర్ టు ద ప్రీవియస్ పిక్చర్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కనుక చాలా లైట్ వచ్చి డ్రాస్టిక్గా చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఒక 10-20 minutesలోనే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లైట్ అనేది జరుగుతుంది. అంటే డెన్సిటీ ఆఫ్ లైట్ వచ్చి చాలా డ్రాస్టిక్గా తగ్గడం జరుగుతుంది. సో అది కూడా వన్ థింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. సో ఎందుకు ఈ అపర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓల్ని ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అన్నారు అంటే ఇవి ప్రభావితం చేసే విషయాలు రెస్పెక్టివ్గా నాయిస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మోషన్ కాకుండా కామన్గా ఇంపాక్ట్ అయ్యే విషయం ఏంటంటే ఎక్స్పోజర్. సో ఈ ఎక్స్పోజర్ని మనం ఈ 3 వాల్యూస్ని కంట్రోల్ చేస్తూ కన్సిస్టెంట్గా మనం ఒక సీన్ని రీక్రియేట్ చేయగలుగుతాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సమ్ టైమ్స్ మనకి అట్ ఎనీ గివెన్ టైం నాకు సీన్ వచ్చి వెల్ ఎక్స్పోజ్డ్ సీన్ కావాలి. కాకపోతే మన నీడ్స్ ఎలా ఉంటుందంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో చేంజెస్ కావాల్సి వస్తుంది, అండ్ మోషన్ని క్యాప్చర్ చేయాల్సి వస్తుంది, మోషన్ బ్లర్ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది కొన్ని పిక్చర్స్లో. అండ్ కొన్ని పిక్చర్స్లో నాకు అదేంటిది నాయిస్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది, మ్యాక్సిమం తక్కువ ఉంచుకునే ప్రయత్నం కూడా చేయాల్సి వస్తుంది. సో కానీ సీన్ వచ్చి వెల్ లిట్ కండిషన్స్లో ఉండాలి. ఈ 3ని అచీవ్ చేస్తూ ఎక్స్పోజర్ కూడా అచీవ్ చేయాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఎక్స్పోజర్ ట్రయాంగిల్, హౌ ఇట్ ఇంపాక్ట్స్ ద ఎక్స్పోజర్. ఓకే, ఆ విషయమే మనం చాలా డీటెయిల్డ్గా, క్షుణ్ణంగా, ఇంట్రెస్టింగ్గా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఓకే, ఐ think this is very useful to you and those who are learning photography, and ఇది మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి
ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ యూనో వీటిని బేస్గా ఉంచుకునేసి మీరు చాలా అడ్వాన్స్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఆల్ రైట్ ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇంపార్టెంట్లీ మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారో నేర్చుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్, బాయ్. Mayachitra, please subscribe.